ఈ స్టోర్ నాది కాదు, ఆ బట్టలు నావి కావు, ఆ రేట్లతో నాకు సంబంధం లేదు. ఇగో ఇది అప్పటి నుంచి నేను ఇది ఎవరన్నా కొంటే చూద్దామని వెయిట్ చేస్తున్నా. ఎవరైనా కొనుక్కోండి, కేవలం 300. మా బెస్ట్ ఫ్రెండ్ స్టోర్ ఇది. నా కమిషన్ ఏం లేదు, బట్ ఐఎమ్ స్టిల్ ప్రమోటింగ్. ఇది మాత్రం కొనండి భయ్యా. దానికి సంబంధించి ఒక యూనిక్ థింగ్ ఏదైనా చెప్పండి కొనడానికి. అది వేసుకోవడానికి ఎలా అది ఏంది అసలు, బనియానా ఏంటో నాకు అర్థం కాలేదు కొంతసేపు, బట్ యా ఇట్ లుక్స్. సో ఎలా అనిపిస్తుంది లాలా ల్యాండ్లో ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ చూడడం, క్రౌడ్ అంటే మీకు క్రౌడ్ కొత్త ఏం కాదు, జూలో ఉంటారు అనుకుంటున్నారా మీరు? అందుకే అంటున్నాను మీకు క్రౌడ్ ఏం కొత్త కాదు. సో ఇక్కడ ఫ్రెండ్స్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు కదా. మా అందరికీ తెలుసు వితికా గారు మీరు ఎలా ఎంత మంచి బాండింగ్ ఉంటుందో ఫ్రెండ్షిప్లో, అది అంతా తెలుసు. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఎలా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళని? యాక్చువల్లీ నిహిత, విన్నీ అండ్ వరుణ్ చెక్కిలం వాళ్ళు ముగ్గురు లాలా ల్యాండ్ మెయిన్ ఆర్గనైజ్ చేసేది ఎవ్రీ ఇయర్. సో దిస్ ఇస్ ద 4th time. ఐఎమ్ ఆల్వేస్ అ పార్ట్ ఆఫ్ లాలా ల్యాండ్, ఆల్వేస్. అంటే వాళ్ళు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో నిహిత ఈజ్ వితికాస్ బెస్ట్ ఫ్రెండ్ సిన్స్ చైల్డ్హుడ్. సో ఫస్ట్ టైం వితికా కూడా ఇలా స్టోర్ పెట్టి, థ్రిఫ్ట్ స్టోర్ పెట్టి చేయడం నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. దట్స్ వై ఎప్పుడు కొంచెం మ్యూజిక్ స్టార్ట్ అయ్యే టైంకి వస్తాను, అందుకని ఈసారి కొంచెం ఎర్లీగా వచ్చాను. బికాజ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ స్టోర్ ఎలా రన్ అవుతుంది అదంతా. సో మేము ప్రతి దాంట్లో వితిక గారి వీడియోలో కానీ, ఆవిడ చేసే మీరిద్దరు చేసినటువంటి సాంగ్స్లో కానీ, ర్యాప్ సాంగ్స్ కానీ, వీటిలన్నింటిలో చూస్తాం హౌ యూ సపోర్ట్ వితిక అని చెప్పేసి. సో మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ నాకు బాగా తెలుసు భీమవరం బీట్ సాంగ్ కూడా మీరే రాశారు. ఒకప్పుడు కలిసినప్పుడు కూడా చెప్పాను. ఐ డోంట్ నో వెదర్ యూ రిమెంబర్ ఆర్ నాట్. యా ఐ నో వితికా గారు కూడా అలానే కనెక్ట్ అయి ఉంటారండి, భీమవరం నుంచి కదా. సో భీమవరం బీట్ అని పాడేసరికి భీమవరం వాళ్ళందరూ నా మీద కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు, విచ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్. ఆంటీ కూడా నాకు గట్టిగా చేపల పులుసు వండి పెడుతుంది, అందుకనే ఆ పాట మీద ప్రేమతో. అవునా? పాట మీద ప్రేమ లేకపోయినా ఆంటీ చాలా ప్రేమగానే చూసుకుంటారు, మాకు బాగా తెలుసు. సో ఇంకా మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, దాని గురించి ఎన్ని అప్డేట్? పొట్టేలు అనే మూవీ రిలీజ్ అవబోతుందండి వెరీ సూన్. అండ్ ఇంకొక ప్రాజెక్ట్ మొన్నే అయిపోయింది. వీ హ్యావ్ నాట్ అనౌన్స్ ద డేట్, నేమ్ అండ్ డేట్ యెట్. సో అది వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఐ విల్ అఫీషియల్లీ డిక్లేర్. అందులో మీరు ఓన్లీ లైక్ సాంగ్ ఏమైనా పాడుతున్నారా, లేదంటే ఓన్లీ యాక్టింగ్ పరంగానే? అంటే నేను మెయిన్ లీడ్ చేసిన సినిమాల్లో నాకు పాడడం ఇష్టం ఉండదండి. ఎందుకంటే నాకంటే టాలెంటెడ్ మ్యూజిక్ నేర్చుకున్న సింగర్స్ చాలామంది ఉన్నారు. నేను ఆల్రెడీ తెర మీద కనిపిస్తున్నాను కదా, మళ్ళీ అందులో మీరు చూస్తే నేను చేసిన సినిమాలో పాడను ఎప్పుడు. నాకు అది ఇష్టం కూడా ఉండదు. అడుగుతారు ఆబ్వియస్లీ, కానీ ఏదైనా ప్రమోషనల్ సాంగ్ అలాంటివి చేయడం ఓకే, కానీ సినిమాలో మాత్రం నేను అంత ట్రైన్డ్ సింగర్. ఐఎమ్ అమేజింగ్ ఆర్టిస్ట్, కానీ దేర్ ఆర్ అమేజింగ్ సింగర్స్ హూ డిజర్వ్ అ ఛాన్స్. వాళ్ళు పాడితే బాగుంటుందని నేను పాడిన ఎప్పుడు. అది నేను మా మ్యూజిక్ డైరెక్టర్కి అదే చెప్తాను. సో రీసెంట్గా ఒక సాంగ్ వచ్చింది, అది కూడా మంచి వ్యూవర్షిప్ వచ్చింది పొట్టేలు మూవీ నుంచి. సో నగిరో సాంగ్ యా లేదండి, వాళ్ళే పాడితే బాగుంటుంది అది. ఓకే. సో రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ ఏమన్నా చూసారా? అన్నీ చూసా. మన మూవీ బఫ్ అన్నీ చూశాను. సలార్ చూశాను, రీసెంట్గా గుంటూరు కారం చూశాను, అన్నీ. యా. సో ఏది బాగా నచ్చింది? అన్నీ నచ్చాయండి, అన్నీ నచ్చాయి. యా, ఏది వదలరు, అన్నీ నచ్చాయి. ఎందుకంటే ప్రతి సినిమాలో ఏదో ఒకటి ఉంటుందండి. నేను ఆర్టిస్ట్ని కాబట్టి ఐ హ్యావ్ సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ. ఎందుకు నచ్చింది జనాలకి, ఆడియన్స్ దేనికి రియాక్ట్ అవుతున్నారు, వీ హ్యావ్ లైవ్లో మేము చూడొచ్చు, ప్రాక్టికల్గా చూడొచ్చు. సో దెర్ వాజ్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ. అండ్ గుంటూరు కారం అయితే నాకు పర్సనలీ చాలా నచ్చింది. ఆయన టైమింగ్, ఆయన ప్రెజెన్స్, ఆయన ఆరా అసలు అద్దర కొట్టారు అసలు అమేజింగ్. నాకు చాలా నచ్చింది సినిమా. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై ఫ్రెండ్.